శ్రీమద్ రామాయణము సుందరకాండం 4వ సర్గం. లంకలో రావణాంతపురమున హనుమంతుడు ప్రవేశించుట. మహా తేజశాలియు కపివరుడును అయిన హనుమంతుడు కామరూపిణియు ఉత్తమురాలును అగు ఆ లంకాపురాధి దేవతను తన పరాక్రమము చేత జయించెను. సుగ్రీవునకు హితకరుడు మహాబాహువు అగు ఆ హనుమంతుడు ముఖ్యద్వారము నుండి గాక ప్రాకారము పైనుండి దుమికి లంకానగరమున అడుగిడెను. సత్వ సంపన్నుడైన ఆ మారుతి శత్రువుల శిరము పైన అంటే శత్రు నగరమున ఎడమ పాదము నుంచెను. పిమ్మట రాత్రివేళ ఆ నగరమున ప్రవేశించెను. ఆ మహాకపి ముత్యములతోనూ పువ్వులతోనూ విరాజిల్లుచున్న రాజమార్గమును అనుసరించుచు రమ్యమైన ఆ లంకాపురిలోకి వెళ్ళెను. అతడి గృహములు ఉత్కృష్టములైన హాసధ్వనులతో నిండి ఉండెను. అవి వివిధ వాద్య ఘోషలతో ఒప్పారుచుండెను. ఆ గృహములు ఐరావతము వలె ఉన్నతములై స్వచ్ఛములై వజ్ర ఖచ్చితములై శోభిల్లుచుండెను. అట్టి ఉన్నత గృహములతో అలరారుచు ఆ లంకానగరము ఆకాశమునందలి మేఘమండలము వలె భాసిల్లుచుండెను. ఆ లంకానగరము స్వచ్ఛములై తెల్లని మేఘముల వలెనున్న రాక్షసుల గృహములతో జిలుగులను విరజిమ్ముచుండెను. వాటిలో కొన్ని చిత్ర విచిత్రాకారములు కలిగి ఉండెను. కొన్ని పద్మ స్వస్తిక చిహ్నములతో అలరారుచుండెను. మరికొన్ని వర్ణమాన నామక ఆకృతులతో విలసిల్లుచుండెను. అంతటను అట్టి రమ్య హార్మ్యములతో ఆ లంక నిరుపమానముగా నుండెను. సుగ్రీవ సచివుడు స్వామి కార్య సాధన దక్షుడు అయిన హనుమంతుడు రామకార్యార్థము సంచరించుచు చిత్రమాల్యాభరణములతో అలరారుచున్న ఆ లంకాపురిని చూచి మిక్కిలి ఆనందించెను. ఆ పావని ప్రతి గృహమును పరికించుచు ముందునకు సాగుచుండెను. అచ్చటి గృహములు ఒకదానికంటే మరి ఒకటి చిత్ర విచిత్రములైన ఆకారములు కలిగి ఉండెను. స్వర్గమునందలి అప్సరసుల వలె గానము చేయుచున్న మదవతులైన స్త్రీల యొక్క మంద్ర మధ్యమతార స్థాయిలు గల మధురమైన సంగీతమును మారుతి వినెను. మిక్కిలి సంపన్నులైన వారి గృహములయందు సంచరించుచున్న స్త్రీల వడ్డానపు గజ్జల సవ్వడులను, వారి కాలి అందెల ధ్వనులను, వారు మెట్లపై నడుచున్నప్పుడు కలిగేడు మధుర రవములను ఆ మారుతి వినెను. అచ్చటచ్చట రాక్షస గృహములయందు యోధులు జబ్బలు జరుచుకొనుట వలన కలిగిన ధ్వనులను, వారి సింహగర్జనులను, మరికొన్ని తావులయందు జపించు వారి వేదమంత్రములను పావనికి వినపడెను. ఆ హనుమంతుడు వేదాధ్యయన నిరతులైన రాక్షసులను, సంయుక్తముగా రావణ స్తుతులనర్చు వారిని, గర్జించుచున్న రాక్షసులను చూచెను. నగరము యొక్క నడిబొడ్డున సేనానివేశమునందు రాజమార్గమున చుట్టూను చేరిన గొప్ప రాక్షస బలములను, రావణుని యొక్క పెక్కు మంది గూఢచారులను అతడు చూచెను. ఆ నగరమునందలి యజ్ఞదీక్షా నిమగ్నులను, జడలు ధరించిన వారిని, శిరోముండనము గావించుకొనిన వారిని, వృషభ చర్మములను వస్త్రములుగా ధరించిన వారిని అతడు చూసెను. దర్భలను పిడికిళ్లల్లో ధరించి వాటిని మంత్రించి ఆయుధములుగా శత్రువులపై ప్రయోగించు వారిని, యజ్ఞకుండముల యందు హోమములొనర్చి కృత్యాది శక్తులను పొంది వాటిని పరులపై ప్రయోగించు వారిని అతడు వీక్షించెను. కూట ఆయుధములను, ఇనప గుదియలను, దండాయుధములను ధరించిన వారిని, ఒంటి కంటి వారిని, ఒంటి చెవి వారిని, వేలాడుచున్న పొట్టలు స్తనములు గలవారిని, భయంకరాకారులను, వంకరమూతులు గలవారిని, వికృతాకారులను, పొట్టివారిని, ధనస్సులను, ఖడ్గములను, శతఘ్నులను, ఇనుపదండములను ధరించిన వారిని, గట్టి పరిఘలను, గట్టి ఇనుప కట్ల గుదియలను చేబూనిన వారిని, ఉజ్వలములైన విచిత్ర కవచములను ధరించిన వారిని ఆ హనుమంతుడు వీక్షించెను. అచట ఆ రాక్షసులలో కొందరు మిక్కిలి లావుగా కానీ సన్నముగా కానీ కాక మధ్యస్థముగా నుండిరి. మరికొందరు పొట్టిగా కానీ పొడవుగా కానీ సమముగా నుండిరి. కొందరు మిక్కిలి తెల్లని వారును గారు, నల్లని వారును గారు, అంతగా గూనివారును గారు, పొట్టివారును గారు. కొందరు వికృత రూపములను ధరింపగలవారు, కొందరు బహురూపములు గలవారు, కొందరు అందమైన వారు, మరికొందరు మిక్కిలి తేజస్సు గలవారును అయ్యుండిరి. ధ్వజములను, పతాకములను, వివిధములైన ఆయుధములను, బల్లెములను, వృక్షములను,
పట్టిసములను అంటే అడ్డకత్తులను, వజ్రాయుధములను ధరించిన వారిని, చేపనులను, తెడ్లను, పాశములను చేబూనిన వారిని ఆంజనేయుడు గాంచెను. పూలమాలలు ధరించిన వారిని, సుగంధ ద్రవ్యములను అందుకొనిన వారిని, చక్కని ఆభరణములను దాల్చిన వారిని, సుగంధ ద్రవ్యములను అలముకొనిన వారిని అంటే పూసుకున్న వారిని, అలదుకొనిన వారిని, చక్కని ఆభరణములను దాల్చిన వారిని, నానా విధములైన వేషములను ధరించిన వారిని, స్వేచ్ఛగా సంచరించుచున్న పెక్కుమందిని, పదునైన శూలములను, వజ్రాయుధములను ధరించిన మహాబలశాలులను హనుమంతుడు గాంచెను. అంతఃపుర ప్రాంగణమున మధ్య భాగమున రావణుని ఆజ్ఞానుసారము సావధానులయ్యున్న వేల కొలది సైనికులను హనుమంతుడు గాంచెను. అంతటా విశాలమైన బంగారు సింహద్వారము గల రావణుని ప్రాసాదమును అతడు వీక్షించెను. ప్రసిద్ధమైన రావణుని ఆ మహాభవనము త్రికూటాద్రిపై సుప్రతిష్ఠితమై ఉండెను. అది తెల్లని కమలములతో కలకలలాడుచున్న అగడతలతో శోభిల్లుచుండెను. దాని చుట్టూను దుర్గమమైన ప్రాకారము నిర్మితమై ఉండెను. అట్టి వైభవోపేతమైన మహాభవనమును ఆ కపీశ్వరుడు దర్శించెను. రావణుని యొక్క మహాప్రాసాదము స్వర్గ వైభవ తుల్యమై దివ్యములైన నాదములతో ప్రతిధ్వనించుచుండెను. గుర్రముల సకిలింపులతో నిండి ఉండెను. ఆభరణముల ధ్వనులతో నినదించుచుండెను. అది రథములతోడను, పల్లకీలు మొదలగు వాహనములతోడను, విమానములతోడను విలసిల్లుచుండెను. చక్కని గుర్రములతోనూ, ఏనుగులతోనూ, తెల్లని మేఘముల వలెనున్న 4 దంతములు గల భద్ర గజములతోనూ అలరారుచుండెను. మత్తిల్లిన మృగములతోనూ, శారికాది పక్షులతోనూ భూషితమై మనోహరముగా ఉండెను. అట్టి రమ్యమైన ముఖద్వారము మహావీరులైన రాక్షసులచే పెక్కు విధములుగా రక్షింపబడుచుండెను. అయినప్పటికీ ఆ రావణాంతఃపురమున ఆంజనేయుడు ప్రవేశించెను. ఆ రావణాంతఃపురము తప్త కాంచన ప్రాకారములతో విలసిల్లుచుండెను. అందలి లోపలి భాగము అమూల్యములైన ముత్యములతో, మణులతో అలంకృతమై ఉండెను. శ్రేష్టములైన కాలాగరు చందన పరిమళములను అది వెదజల్లుచుండెను. అట్టి అంతఃపురమున ఆ కపివరుడు అడిగిడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే 4th సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 4వ సర్గము సమాప్తం.